అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి శేఖర్ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ జన్మదిన వేడుకలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే కొండబాబు కేక్ను కట్ చేసి శేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారం లేనప్పుడు వాణిజ్య విభాగం అధ్యక్షులుగా పనిచేయడం జరిగిందని, అధికారం వచ్చిన తరువాత మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేయడం జరుగుతుందన్నారు. మోహన్ వర్మ శివాలయం చైర్మన్ సురేష్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ మురళి, భానుగుడి శివాలయ చైర్మన్ వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, కనకరాజు, ధర్మకర్త వంకాయల కృష్ణ, శ్రీనివాస్, తులసి తదితరులు శేఖర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. ఈ రోజున మా బచ్చు శేఖర్ గారు జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా అధికారం లేనప్పుడు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు పనిచేస్తున్నారు. వారికి ఈ రోజున నా తరపున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ కార్యకర్తల తరపున, నాయకుల తరపున, అదేవిధంగా జిల్లా నాయకుల తరపున, కార్యకర్తల తరపున, మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున, లోకేష్ గారి తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా మీ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బచ్చు శేఖర్కి భగవంతుడు ఆయుర్వేదికలు ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో తను ఏదైతే కోరుకున్నాడో కోరికలన్నీ భగవంతుని నెరవేర్చాలని ఈ రోజున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను.